అందరికీ ఈరోజు కర్రీ చేద్దాం. మంచి రెసిపీ చేస్తూ మాట్లాడదాం. రెసిపీ ఏంటో మీకు అర్థమవుతుంది. ముందుగా ఆయిల్ వేసుకొని టూ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అండ్ 2 ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టమాటోస్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటోస్ మగ్గడానికి కొంచెం సాల్ట్, టర్మరిక్ పౌడర్ వేసుకొని టమాటాస్ బాగా మగ్గిన వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ పేరు ఏంటంటే బ్రింజాల్ పొటాటో బీన్స్ కర్రీ. ఇప్పుడు మనం వంకాయలు, బంగాళదుంపలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఇందులోకి బీన్స్, ఉల్లికాడలు వేసుకొని వంకాయలు, బంగాళదుంపలు ఉడికిన వరకు ఉడికించుకోవాలి. ఆల్రెడీ బీన్స్ ఉడికిపోయినవే కాబట్టి బంగాళదుంపలు, వంకాయలు మగ్గిన వరకు మనం ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చలికాలంలో ఎక్కువ దొరికేవి ఉల్లికాడలు, బీన్స్. ఈ రెండిట్లోని ఇంకా వంకాయ, బంగాళదుంప యాడ్ చేస్తే సూపర్గా ఉంటుంది కూర. మీరు కూడా ట్రై చేయండి. వంకాయలు, బంగాళదుంపలు 10 నిమిషాల తర్వాత ఉడికాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులో మనం 2 స్పూన్ల కారం వేసుకొని కారం పచ్చివాసన పోయే వరకు బాగా వేగించుకుందాం. కారం పచ్చివాసన పోయిన తర్వాత మనం తగినంత నీళ్ళు వేసుకొని కూరని ఉడికించుకోవాలి. అంతేనండి, కూర దగ్గరికి ఉడికినంత వరకు ఉంచి స్టవ్ ఆపేస్తే టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది. బ్రింజాల్ పొటాటో బీన్స్ ఉల్లికాడలు కూర. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ, సింపుల్, టేస్టీ రెసిపీస్ మీకోసం ట్రై చేస్తూ పెడుతూ ఉంటాను. మీకు నా రెసిపీస్ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కితే పెట్టిన వీడియోస్ అన్నీ వస్తాయి.